యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్పుడప్పుడు వెకేషన్స్ కి వెళ్తుంటాడు. మహేష్ బాబు మాత్రం కనీసం నెలకోసారైనా ఫ్లైట్ ఎక్కాల్సిందే. అయితే ఈ ఇద్దరు కూడా ఇప్పుడు ఫారెన్ లో ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫారెన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చి న్యూ ఇయర్ వెకేషన్ కు చెక్కేశాడు యంగ్ టైగర్. ఫ్యామిలీతో కలిసి ఎయిర్పోర్టులో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈసారి వెకేషన్ కు ఎన్టీఆర్ జపాన్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడ వారం 10 రోజులు ఉండి జనవరి 2nd వీకులో తిరిగి రానున్నట్టుగా తెలుస్తోంది. వచ్చాక దేవర సెట్స్ లో జాయిన్ అవనున్నాడు. ఇక మహేష్ బాబు కూడా న్యూ ఇయర్ వెకేషన్ కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసిన గుంటూరు కారం కొత్త పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. గుంటూరు కారం నుంచి రివీల్ అయిన ప్రతి లుక్లో బీడీతో కనిపించిన మహేష్ ఇంతకు ముందులా మాస్ లుక్లో కాకుండా ఈసారి చాలా సింపుల్ గా, క్లాస్ గా, కూల్ గా కనిపిస్తున్నాడు. ఈ నయా పోస్టర్ లేడీ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేసేలా ఉంది. ఇక సంక్రాంతికి రిలీజ్ కానున్న గుంటూరు కారం షూటింగ్ ను ఈ వారంతో ప్యాకప్ చెప్పబోతున్నాడు మహేష్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేసిన సెట్ లో జరుగుతోంది. ఈ సాంగ్ పూర్తయితే సినిమా దాదాపు పూర్తయినట్టే. ఈ నెల 28 నాటికి టోటల్ షూటింగ్ పూర్తి చేసి ఫారెన్ వెకేషన్ కు వెళ్లనున్నాడు సూపర్ స్టార్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే చేసుకుని తిరిగి రాగానే గుంటూరు కారం ప్రమోషన్స్ తో బిజీ కానున్నాడు. జనవరి 6న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్, మహేష్ తిరిగి హైదరాబాద్ లో ఎప్పుడు ల్యాండ్ అవుతారో చూడాలి.